శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయిబాబా జీవిత చరిత్రలో ఇది 34వ అధ్యాయం. విజయానంద్ అనే సన్యాసి మద్రాసు నివాసి. అతను మానస సరోవరం చూడాలి అన్న కోరికతో ముందుగా షిరిడీకి వెళ్ళి బాబాను దర్శించి అనంతరం మానస సరోవరానికి వెళ్ళాలని నిశ్చయించుకొని షిరిడీకి వెళ్ళాడు. అయితే బాబాను దర్శించాడు. అక్కడ అతనికి సోమదేవస్వామి అనేవాడు హరిద్వార్ నుంచి వచ్చినట్టు తెలిసి తను ప్రస్తుతం అక్కడికి ప్రయాణం అవుతున్నానంటూ విషయాలు అడిగాడు. అతడు ప్రయాణంలో కలిగే ప్రయాసలు, దుర్గమమైన సుదూరము, ఇబ్బందులు, శీతలము అంటూ వివరించి చెప్పగా సన్యాసికి భయం కలిగి ఆ ప్రయత్నమును విరమించుకున్నాడు. బాబా వద్దనే ఉండిపోయి సేవలు చేసుకోవాలని నిశ్చయించుకున్నాడు. మసీదులో బాబాను దర్శించగా బాబా అతన్ని చూసి, ఇక్కడ నీకేం పని, పో అవతలికి, నీవు ఒక పనికిమాలిన వాడివి, ఇతన్ని దూరంగా తరిమేయండి అంటూ ఆగ్రహించారు. అప్పటికే మసీదు భక్తులతో నిండి ఉంది. బాబా ఆగ్రహించిన అది తనను వాత్సల్యంతో అనుగ్రహించినట్లే భావించి ఆ సన్యాసి బాబాను షిరిడీని వదలలేదు. తల్లి మరణ వార్త అందింది. బాబాను అనుమతి అడగగా, మమకారాలు పెట్టుకున్న నీవేం సన్యాసివి, కాషాయ వస్త్రాలకే కలంకం తెస్తున్నావు, ఎక్కడికి కదలకు, నీవున్న చోట చోరులు వస్తున్నారు, జాగ్రత్తగా ఉండి మహాభాగవతమును పారాయణం చెయ్యని చెప్పాడు. ఈ పంచభూతాత్మకమైన శరీరం శాశ్వతంగా నిలవదు. అందువల్ల దాని మీద కన్నా భగవంతుని మీద మనసుంచు. ఎంతో పుణ్యం చేసుకుంటే తప్ప ఎవరు ఈ షిరిడీలోకి, ద్వారకామాయలోకి అడుగు పెట్టలేరు. నీవు ధన్యత నొందావు అని సాయి ఆశీర్వదించారు. అతడు 2 మార్లు భాగవతం పారాయణం గావించినంతనే పరమపదించాడు. భక్తులందరికీ అతనిని బాబా ఎందుకలా శాసించి అలా తన దగ్గర ఉంచుకున్నారో అప్పుడు అర్థమైంది. బాబా మాటను ఎవరూ జవదాటకూడదు. బాబా ఆజ్ఞలో ఆంతర్యం ఉంటుంది. బలరాం మాన్కర్ తన భార్య గతించాక బాబాను చేరాడు. బాబా అతన్ని నువ్వు ఇక్కడ కాదు, మచ్చింద్రగఢ్లో ఉండు అన్నారు. అతనికి నచ్చలేదు. అయినా 12 రూపాయలు బాబా అందించి బలవంతంగా పంపించారు. అక్కడ అతడు ఏకాగ్రతంతో ధ్యానం సల్పాడు. బాబా ప్రత్యక్షమై, నీ మనశ్శాంతికి, ధ్యానానికి ఇదే నీకు సరైన స్థలం అన్నారు. నీ వెంటే నేనుంటాను అని కూడా చెప్పారు. కొన్నాళ్ళు ఉండిన తర్వాత అతడు విసిగిపోయి బాంద్రాకు చేరాలనుకొని రైలు టికెట్ కోసం ప్రయత్నించాడు. కానీ అతనికి టికెట్ దొరకలేదు. నిరాశ చెందగా ఒక సన్యాసి వచ్చి అతనికి, ఇదిగో నా దగ్గర అదనంగా ఓ టికెట్ ఉంది అంటూ ఇచ్చాడు. బలరాం ఆనందంగా బాంద్రా వెళ్ళాడు. అక్కడ కొన్నాళ్ళుండి షిరిడీ చేరి కొంతకాలానికే బాబాలో ఐక్యత నొందాడు. భక్తుడు ఎటు వెళ్ళినా చివరికి భగవంతుణ్ణే చేరుట తథ్యం. తాత్య సబ్ జడ్జిగాను, నానా మామలద్దారునిగాను పండరీపురంలో ఉద్యోగం చేస్తున్నారు. అయితే ఇద్దరికి స్నేహం ఏర్పడింది. ఒకరోజు ఇద్దరి మధ్య యోగులు, సిద్ధులు, గురువులు అనే ప్రస్తావన వచ్చింది. తాత్య, నాకు వారెవరి మీద సరైన నమ్మకం లేదు నాన్నతో తాత్య అన్నాడు. అందరూ ఒకలా ఉండరు, సద్గురువులు ఉంటారు, వారి నుంచి మనం ఎన్నో ప్రపంచ రహస్యాలు తెలుసుకోవచ్చు. అందులో ఒకరు షిరిడీ సాయి, ఆయనని మనం దర్శిద్దామన్నాడు. నేనేమి మూర్ఖుడను, మొండివాడను, నాస్తికుడను కాను. మోసగించి అనేకులతో విసిగి వేసారిపోయాను. సరే, 2 నియమాలు కుదిరితే వచ్చి బాబాని దర్శిస్తాను. ఒకటి, సద్బ్రాహ్మణుడు నాకు వంట చేసి పెట్టాలి. రెండోది, నాగపూర్ కమలాలే బాబా గారికి సమర్పించుకోవడానికి నాకు లభించాలి. అలా అయితేనే వస్తాను అని తాత్య అన్నాడు. అవి 2 నిజంగానే అతనికి లభించాయి. గంప నిండా నాగపూర్ కమలాలు లభించాయి.
మంచి వంటవాడు కూడా దొరికాడు. తాతయ్య షిరిడీకి వచ్చాడు. అతను మసీదు మెట్టుపైన కాలు పెట్టబోతుండగానే బాబా ఉగ్రులై, అతను సద్బ్రాహ్మణ్యం అంటే కావాలనుకుంటున్నాడు, నా దగ్గరికి రావాలంటే 2 నియమాలు కూడా విధించుకున్నాడు, ఈ మసీదు వాడిని మైలపరుస్తుంది, తక్షణం వాడిని తరిమేయండి అంటూ అరిచాడు. తాతయ్య ఆశ్చర్యపోయి బాబా నిజంగా మహాపురుషులు, సర్వజ్ఞులు, దైవజ్ఞులు అని తలచి పాహిమాం రక్షమాం, పాహిమాం రక్షమాం, బాబా శరణు శరణు అంటూ తాతయ్య బాబావారి పాదాక్రాంతుడయ్యాడు. బాబా అతనిని ఆశీర్వదించి, శ్యామా నీవు సద్బ్రాహ్మణువు కదా, ఇతనికి శుచిగా శుభ్రంగా పవిత్రంగా వంట వండి పెట్టు, భోజన వసతులు జాగ్రత్తగా చూడు అంటూ శ్యామాని పిలిచి చెప్పగా, బాబా తమ మహిమ తెలియక అన్నాను, క్షమించండి, నన్ను ఇంకా మాట్లాడి వేధించకండి అంటూ పాదాలు పట్టుకున్నాడు తాతయ్య. అప్పటి నుంచి అతను ఒక పరమ భక్తుడిగా బాబా సంస్థానంలో, బాబా మనసులో ఒకడయ్యాడు. సర్వాంతర్యామి అయిన బాబా హృదయంలో నుంచి వచ్చే మాటలను వింటారు, పెదవులు పలికే మాటల్ని కాదు. అందుకే భక్తులు మనస్సు శుద్ధిగా గావించుకోవాలి, అన్నీ బాబాకి తెలుస్తాయి. ఓం శ్రీ సాయిరామ్. బాబా దర్శనానికి ఒకరోజు కవులు వచ్చారు. అక్కడ మేగుడు ఉన్నాడు. కవులు అనేక రకాల గద్య పద్యములతో బాబాను అలరించారు. అందరినీ బాబా సత్కరించారు. మేఘశ్యామునికి చదువు లేదు, అయినా సంస్కారం ఉంది. బాబా పట్ల అపారమైన భక్తి శ్రద్ధలు ఉన్నాయి. అందుకే తన సర్వస్వము సాయే అనుకుని తన జీవితాన్ని బాబా పాద పద్మాలకు అర్పించుకున్నాడు. అతని మరణము బాబా కంట కన్నీరు పెట్టించిన తరుణం ఉంది. మేఘుడు అంతటి భక్తుడు. భక్తులకు భక్తికి భగవంతుడు కరిగిపోతాడు. ఒక సర్కస్ వాడు ముసల్ది అయిన ఒక పులిని 3 వ్యక్తులకు అమ్మి వేశాడు. దాన్ని ఊరూరా తిప్పి పొట్ట పోషించుకుంటూ చివరికి షిరిడీ చేరి బాబా ముందర ప్రదర్శన చేశాడనమాట. పాపం ఆ పెద్ద పులి ముసల్దయ్యి అనారోగ్యంతో బాధపడుతున్నా దానిని వారు కొడుతూ తిడుతూ బలవంతంగా ఆడిస్తున్నారు. అది బాబాని దీనంగా చూసింది. నువ్వే నాకు దిక్కు అన్నట్టుగా బాబా కూడా దాన్ని తీక్షణంగా చూశారు. అది కొద్దిసేపటికే ప్రాణాలు విడిచింది. అప్పటికి గ్రామస్తులంతా అక్కడ ఆ పులిని చూడ్డానికి వచ్చి ఉన్నారు. ఈ వింత వారిని మరింత ఆశ్చర్యపరిచింది. దానికి సద్గతి బాబావారి దివ్య దృష్టి మూలంగానే సంప్రాప్తించింది. బాబా కరుణామయులు, జీవరాశులను సైతం కష్టపడనివ్వరు, కంటతడి పెట్టనివ్వరు. ఓం శ్రీ సాయినాథాయ నమః.